హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంతో బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మన ఛానల్లో నెయ్యి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో ఆపకండి. కొత్తగా చూస్తున్నట్టు కదా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో ఎన్నో వీడియోలు వస్తాయి. ముందుగా పాలు కాసుకొని షేవ్ రైస్ పెట్టుకోవాలి. పైన ఎన్న ఈ విధంగా తీయాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే బాగా గడ్డ అయిపోతుంది. ఈ విధంగా వస్తుంది పైన. ఇదంతా తీసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఈ విధంగా పైన ఉన్నదంతా తీసేసాం కదా, ఈ విధంగా అంతా మొత్తం తీసేసేయాలి. ఇప్పుడు మనం పెరుగు ఉంది కదా, పెరుగు వేసుకునేటప్పుడు మన చేతులకి ఏం పెద్దగా అంటుకోకుండా ఉంటుంది. పెరుగు వేసుకునే పని అయితే లేదు, మధ్య జిలుక్కోవాలంటే మధ్య జిలుక్కునైనా వేసుకోవచ్చు. అన్నంలో ఒకటైనా తాగొచ్చు. ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే విధంగా ఒక వారం రోజులు తీసి పెట్టాం పెరుగు. వారం రోజులు పైన మేగడంతా తీసి ఈ విధంగా బాక్స్లో వేసి మూత గట్టిగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ జార్కి వేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, అది తీసేసి ఇప్పుడు మిక్సీలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఒక గ్లాసు ఐస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మళ్ళా వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం తుడి చేసుకోవాలి పైన దాంట్లో కూడా. ఇప్పుడు ఇదంతా గట్టగా ఈ విధంగా చేసేసుకోవాలి. ఇంకా కాస్త నీళ్ళు పోసుకోవాలి దీంట్లో. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మంచి నీళ్ళలో వేసుకోవాలి దీన్ని. ఈ విధంగా తీసాం కదా, మొత్తం మంచి నీళ్ళలో వేసుకోవాలి. ఈ విధంగా మంచి నీళ్ళలో వేసిన తర్వాత కడుక్కోవాలి. ఇట్లా ఇది ఇంకొక గిన్నెలోకి వేసుకోవాలి కడుక్కున్న తర్వాత. ఇప్పుడు మనం నెయ్యి అంతా తీసేసుకున్నాం కదా, ఎన్న తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకున్న తర్వాత స్టవ్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా కరిగించుకోవాలి. గంటితోటి ఈ విధంగా కలుపుకుంటా బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటా కరగబెట్టుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకొని కాసేటప్పుడే ముందు పాలులాగా వచ్చేస్తుంది. పాలులాగా వచ్చిన తర్వాత ఇదంతా ఇనికిపోయేది నెయ్యిలాగా వచ్చేస్తుంది. నెయ్యి వచ్చేస్తుంది. ఈ విధంగా కాగాలి. చూసారా, ఇట్లా ఇట్లా రావాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు మనం దించుకొని తేరు పోసుకోవాలి. మనం చల్ల ఉండింది కదా, ఇది మనం కాచేటప్పుడు పాలులాగా వచ్చింది కదా, అదంతా దీంట్లోకి వచ్చి నల్లగా వచ్చేస్తుంది. ఎక్కువగా కింద కదా, దీంట్లో ఆలుకాయ తామలపాకు అలాంటిది వేసి కాసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు ఉన్న టేస్ట్ మంచి వాసన వస్తుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎంత టేస్టీగా ఉండే మన ఇంట్లో వరకు నేను నెయ్యి తయారు చేసుకోను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.